కాగజ్ పట్టణ నూతన స్వర్ణకార సంఘ కార్యవర్గం మంగళవారం బ్రహ్మంగారి ఆలయంలో ఏర్పాటైంది. అధ్యక్షునిగా బుజ్జ గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా బుజ్జ కేశవుల రవికుమార్, కోశాధికారిగా ఏలేశ్వర్ ముఖిల్ కుమార్, గౌరవాధ్యక్షులుగా బ్రహ్మంచారి, ఉపాధ్యక్షులుగా గన్నవరం శ్రీధర్ చారి, సహాయ ప్రధాన కార్యదర్శిగా నర్సింగోజ్ రవిప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా అభిలాష్, అశోక్ తదితరులు ఎన్నికయ్యారు. ఎన్నికైన వారిని జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు నలగొండ శ్రీరాములు, బొజ్జ పద్మాకర్, పోలోజు శ్రీనివాస్, నర్సింగోజు సత్యనారాయణ, యుఎన్చారి, జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెంటయ్య, గన్నవరం శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. విశ్వబ్రాహ్మణ జై స్వర్ణకార కాగజ్నగర్ పట్టణ విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సోదరులకు మరియు స్వర్ణకార సంఘ సభ్యులందరికీ ఆసిఫాబాద్ జిల్లా స్వర్ణకార సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరియు అన్నగారు, పెద్ద అన్నగారు నరసింహ సత్యన్న గారికి, స్వర్ణకార సంఘం అధ్యక్షులు చిలుకూరు మహేష్ గారికి అందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. అదేవిధంగా మనలో ఐక్యత అనేది ఎలా ఉన్నదని చూపడానికి వృత్తిపరంగా ఉంటుంది, అది వేరే విషయం. మనకు అంటే సమస్య వచ్చినప్పుడు అది మనం అందరం ఒకటే, ఒక గొడుగు కిందకే వస్తాం. ఇక్కడ వృత్తిపరంగా వేరే అయినా కానీ సమస్య వచ్చినప్పుడు మనం అందరము ఒకేలా ఉండి ఏ సమస్యనైనా మనం అందరం కలిసిమెలిసి చేసుకుంటే బాగుంటుంది అనేది మీ కాగజ్నగర్ ద్వారానే అందరికీ తెలిసేటట్టు ఉన్నది. అలాగే ఉండాలి ఇప్పటి వరకు కూడా. ఏ చిన్న సమస్య అయినా కానీ మీరు అందరూ కలిసి చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కొత్తగా ఎన్నికైనటువంటి స్వర్ణకార సంఘం అధ్యక్షులు బుజ్జ గంగాధర్ గారు మరియు ప్రధాన కార్యదర్శి రవి గారికి మరియు క్యాషియర్ అఖిల్ గారికి స్వర్ణకార సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంటే మన కొత్తగా రాష్ట్ర సంఘం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వము దగ్గరికి ఎన్నోసార్లు కూడా రాష్ట్ర అధ్యక్షుడు కానీ ప్రధాన కార్యదర్శి కానీ ఎన్నోసార్లు మన సమస్యలను విన్నవించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిండు. కానీ గత ప్రభుత్వం ఎప్పుడు కూడా మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇగిస్తాం అగిస్తామని చెప్పి కాలయాపన చేసింది. లాస్ట్ చిత్తస్ వరకు కొన్న ఈరోజు కాగజ్నగర్ పట్టణంలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకుంటున్న మన ఈ సభకు విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇంతకుముందు ఉన్నటువంటి మన కాగజ్నగర్ పట్టణ అధ్యక్షులు మన వెంకటేశం గారు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడంతో ఈరోజు మళ్ళీ కొత్తగా కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి తీర్మానం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ సమావేశంలో వివిధ కాగజ్నగర్ పట్టణంలో మనం అందరం కలిసికట్టుగా ఉండి అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ మన విశ్వబ్రాహ్మణ సంఘం ప్లస్ మరియు స్వర్ణకార సంఘం ఇది 2 సంఘాలు కలిసికట్టుగా ఉండి ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు చేయాలి. మన సమస్యలపై పోరాటం చేయాలి. మొన్నటి రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపు మేరకు ఆసిఫాబాద్ పట్టణంలో ఒకరోజు నిరాహార దీక్ష కూడా చేపట్టడం జరిగింది. అధ్యక్షులు ఆధ్వర్యంలో మొన్న పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది. వారికి సమస్యలు విన్నవించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. అలాగే మరియు మాజీ హోంమంత్రి గారు జానారెడ్డి గారిని కూడా కలిసి సమస్యలను విన్నవించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఇది నేను ప్రతిపాదించింది అనుకుంటా, మీరు ఉండాలని. థ్యాంక్స్ అందరికీ. ఎలక్షన్ కాకుండా ఏకగ్రహం చేసుకున్నందుకు మీకు అందరికీ నమస్కారాలు. మన నల్గొండ రాములు గారు మీ పేరు చెప్తారు, వచ్చి మీరు మీ పదవులు తీసుకోగలరని కానీ ఒకరే కాదు, చాలా మంది. దీంట్లో మన పంచదాయలు ఏవైతే ఉన్నాయో పంచదాయలు మొత్తం మన సంఘం ఇది. దీంట్లో అందరి శ్రమ ఉంది. ఇంతవరకు చేసినట్టు కార్యక్రమాలు అందరూ చాలా ఐక్యమత్యంగా సపోర్ట్ చేశారు. ఇక్కడ నుండి కూడా అందరం కూడా మేము అవసరంలో మీరు వడ్లోళ్ళు, కమ్మలు, కంచులు అనుకోకుండా ప్రతి ఒక్కరము
సమిష్టిగా కలిసి పనిచేద్దాం. అందరం ఏ సమస్య వచ్చినా, ఎవరికి సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పేసి నేను ఆశిస్తున్నా. అందరి సహకారం ఉంటుంది. అందరం ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా పోదామని చెప్పేసి దీంట్లో మా సపోర్ట్ ఉంటుంది విశ్వబ్రహ్మ సంఘం నుండి. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు, ఏ కార్యక్రమం అయినా చిన్న కార్యక్రమం పెద్ద అందరం కలిసికట్టు చేద్దామని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం అందరికీ మీకు ధన్యవాదాలు. అంటేనే పోతే పూర్తిగా ఉనికికి దూరమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి దయతో మరి కాగజ్ నగర్ విశ్వబ్రహ్మణ అధ్యక్షులు చెప్పినట్టుగా పంచదాయలు సమిష్టిగా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఒక పిడికిలి మాదిరిగా ఉన్నట్టయితేనే బలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వానికి మనమేంటో మన బలమేంటో చూపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మనం అందరం కూడా అటువంటి ఆలోచన చేయాల్సిందిగా రాబోయే భవిష్యత్తులో ఖచ్చితంగా పంచదాయలు ఏకతాటిపై నిలిచి మన సమస్యల పరిష్కారానికి మరి దారి వెతుక్కోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు అధ్యక్షులు శ్రీ బొజ్జ గంగాధర్ గారు వేదిక అలంకరించవలసిన కోరుతున్నాను. అలాగే బ్రహ్మంచారి గారిని వేదిక అలంకరించవలసిన కోరుతున్నాను. శ్రీ నరసింహోజ రవిప్రసాద్ గారిని, నల్గొండ అభిలాష్ గారిని వేదిక అలంకరించవలసిన కోరుతున్నాను. సమక్షంలో సంఘాన్ని పటిష్టంగా ఆదర్శప్రాయంగా మీ పేరు ఇంటి పేరుతో సహా చెప్పండి. సంఘంలో ఏ సంఘము? సంఘం పేరు చెప్పండి. ఎన్నిక కాబడి ఈరోజు మీ అందరి సమక్షంలో నా పదవి బాధ్యతలను స్వీకరిస్తూ నేను సంఘీయుల సమగ్ర అభివృద్ధి మహోద్యమంలో పాల్గొని నిస్వార్థంతో నీతి నిజాయితీలతో పట్టుదలతో నిరంతర కృషితో అందరి సహకారంతో సమసమాజ నిర్మాణం కోసం నా వంతు బాధ్యతను నిర్వహిస్తానని సంఘీయుల వెంట నుండి మరియు ప్రభుత్వం వారిచే రావాల్సిన రాయితీలు సాధించి వారికి పంచుటలో ఎలాంటి రాగద్వేషములకు బంధుప్రీతి. జై విశ్వకర్మ, జై స్వర్ణకార. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నూతనంగా ఎన్నిక కాబడినటువంటి అందరికీ నమస్కారం. జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్షులు నల్గొండ శ్రీరాములు గారికి, జిల్లా స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీరాములు గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరామ్ పెంటయ్య గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గణవరం శ్రీనివాసాచారి గారికి, జిల్లా స్వర్ణకార సంఘ ఉపాధ్యక్షులు అందరికీ, కొత్తగా స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అందరూ సంఘం అంటే అందరూ కలిసి ఉంటేనే, యూనిటీతోనే ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. ఏం చేయాలన్నా కూడా సంఘంలో అందరూ కూడా ఒక అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులే కాకుండా సభ్యులందరూ కూడా వాళ్ళకి సహకరిస్తేనే, యూనిటీగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. యూనిటీగా లేకుండా మనం పిలిచినప్పుడు రాకుండా, ఎవరు కూడా ముందుకు రాకుండా నేను ఒక్కరిని పోకుంటే ఏమవుతుంది, వాళ్ళు పోతారు కదా వీళ్ళు పోతారు కదా అని చెప్పేసి అనుకుంటే ఏం చేయలేము. మనం అందరం కూడా యూనిటీగా ఉండి ఏదైనా చేయాలంటేనే అవుతుంది. మేము నన్ను ఎన్నుకున్నందుకు గాను నేను ఎప్పుడు కూడా మీ వెంట ఉండి, మీకు తోడుండి, మీకు ఏది కావాలన్నా కూడా ఏ టైంలో అయినా కూడా నేను సహాయకరిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మీరందరూ కూడా నాకు ఎప్పుడు కూడా నాతో ఉండి నాకు సహకరిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. థ్యాంక్ యూ. మా ఏకగ్రీవంగా ధన్యవాదములు. ఏమున్నా కూడా గంగాధర్ చెప్పినట్టు మీరు మాకు సహకరిస్తేనే మేమేమన్నా ముందుకు మీకు చేయగలుగుతాం. నేను ఆయన ఒక్కనే అని అంటే కాని పని.
ఏదైనా ముందుకు పోతే అందరం ముందుకు పోతేనే అయ్యే పని. మన స్వర్ణకార సంఘం అదే మనకు వెనుకుండి కూడా విశ్వబ్రహ్మణ సంఘం మన 5 కులాలు కూడా మనకు తోడుంటాయి మనకు. అంతే ఇక మీరందరూ సహకరిస్తే దుర్జగంధర్ గారు, రవికుమార్ గారు ఇప్పుడు నూతనంగా ఎన్నిక కాబడినటువంటి సభ్యులను దుష్టాలతో ఇది వారికి ఒక ప్రోత్సాహం ఉంది. మీరు చక్కని కార్యక్రమాలు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినటువంటి కమిటీని ఈ విధంగా ఒక పూలమాలతో దుర్జగంధర్ గారిని మరి జిల్లా అధ్యక్షుల వారు శ్రీ నల్గొండ శ్రీరామన్ గారు అభినందిస్తున్నారు. అదేవిధంగా అధ్యక్షులు శ్రీ బొజ్జా పద్మకర్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ రవికుమార్ గారిని ముత్తం షణ్ముఖాచార్య గారు దివ్యమైన మంగళ ఆశీస్సులు తెలియజేయబోతున్నారు. శతమనంతం భవదే శతమైశ్వర్యం భవదే శతమితే శతం దీర్ఘమాయుః శతమైశ్వర్యం భవదే శతమితే శతం దీర్ఘమాయుః. శతమానం భవతి. మంగళకరమైన శుభాకాంక్షలు అందిస్తారు. ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతిః ధ్రువందే ఇంద్రజాగ్యరాష్ట్రం ధారయతాః ధ్రువం ధ్రువం రాజాదిరా. ఓం యైమా విశ్వా భువనాని జుహ్వాదిర్హోదాని తదాభిధానః సా. శ్రీనివాచార్య గారు, ఓకే, గణపతి శ్రీనివాస్ గారు పని గౌరవ సూచకంగా ఈ యొక్క సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో జిల్లా అధ్యక్షులు శ్రీ నల్గొండ శ్రీరాములు గారు పాల్గొన్నారు. కూడా ఆశీర్వాదంగా కోరుతున్నాము.